దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిట్ కార్యాలయం దగ్గర నుంచి మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్ చెప్పండి, అంటే 7 గంటల పాటు సాగింది విచారణ రవితేజది. అయితే నిన్నటి వరకు 8 మంది విచారణకు హాజరయ్యారు. 8 మందిలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్ని నెక్స్ట్ డే ఏ రోజు విచారించలేదు. యాజ్ యూజువల్ గా వాళ్ళు పెట్టుకున్న లిస్టు ప్రకారమే విచారించారు. బట్ ఈ రోజు రవితేజ విచారణ జరిగిన తరువాత రేపు రవితేజ డ్రైవర్ని విచారించాలనుకోవడంలో వ్యూహం ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ రవితేజ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే పూరి జగన్నాథ్, కెల్విన్, జీసాన్ వీళ్ళతో ఉన్న సత్సంబంధాలపైన మెయిన్గా ఆరా తీశారు. వాటికి సంబంధించి దాదాపు 8:30-9 గంటల పాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా విచారణ ముగిసిన సమయంలో అంటే 6:30 ప్రాంతంలో ఉస్మానియా వైద్య బృందం ఇద్దరు రావడం జరిగింది. వారి బీపీ చెక్ చేసిన తర్వాత బ్లడ్ శాంపిల్స్ అడిగారు. బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు రవితేజ నిరాకరించినట్టు కూడా ఎక్సైజ్ శాఖ తెలిపింది. మొత్తానికి రేపు డ్రైవర్ విచారణకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో శ్రీనివాసరావును విచారించడానికి రేపు విచారించే కారణాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇవాళ రవితేజను అనేక ప్రశ్నలు అడిగారు. అంటే జీసాన్, కెల్విన్కి సంబంధించి సంబంధాలు, పూరి జగన్నాథ్ వీళ్ళందరితో కలిసి ఉన్న సందర్భాలు వీటన్నిటిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే వాటికి రవితేజ ఎలాంటి ఆన్సర్ చెప్పడన్న విషయం పక్కన పెడితే రేపు శ్రీనివాసరావును ఇవే ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక డ్రైవర్గా రవితేజ ఏం చెప్పాడో అదే చేశాను. రవితేజ మాకు బాస్ కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి తీసుకురమ్మన్నా మేము తీసుకొస్తాం, ఆయనకు అప్పగిస్తాం, అందులో ఏముందో చూడమని చెప్పే అవకాశం ఉన్నట్టు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అదే విషయం కూడా చెప్తారని కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో డ్రగ్ ఉందా ఇంకేదైనా ఉందా అనేది మేము కవర్ ఓపెన్ చేసి చూడము, ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడడానికి అవకాశం కూడా లేదని ఆన్సర్ చెప్పే అవకాశం ఉంది. అయితే ఒక యజమాని చెప్పిన దానికి మాత్రమే నేను పనిచేస్తాను తప్ప అది ఇక్కడ ఏముంది, ఆ వ్యక్తులు ఎవరు అవన్నీ కూడా మాకు తెలియదు. నిత్యం సినిమా షూటింగ్లో అనేక మంది కలుస్తూ ఉంటారు. అనేక మందిని రవితేజ షూటింగ్లో ఉన్న సమయంలో మేమే కొన్ని చూస్తుంటాం. ఇలాంటి సందర్భంలో ఎవరు ఏది ఇచ్చారనేది మాకు తెలీదు. జీసాన్, కెల్విన్కి సంబంధించి కూడా మాకు రవితేజ ద్వారానే పరిచయం అని చెప్పే అవకాశం అయితే ఉంటుంది. మొత్తానికి ఇన్ని గంటల పాటు కొనసాగిన విచారణలో కెల్విన్, జీసాన్లకు సంబంధించి పరిచయాలు, ఈవెంట్ల సమయంలో ఏం చేస్తారు, షూటింగ్ అయిపోయిన తర్వాత మీ జీవనశైలి ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా అంటే ఎక్కడ ఉంటారు, ఇలాంటి ప్రశ్నలు అయితే ఎక్కువ కొనసాగాయి లక్ష్మి. ఓకే, అయితే వెళ్లే ముందు రవితేజ చిరునవ్వుతో లోపలికి వెళ్లారు. బట్ రిటర్న్ వెళ్లేటప్పుడు ఎలా ఉంది, తన విధానం ఎలా ఉంది, అసలు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇచ్చారా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది దీనికి సంబంధించి? అంటే చాలామంది అంటే జీసాన్ కావచ్చు, కెల్విన్ కావచ్చు, వీటితో పరిచయం ఎలా అంటే సాధారణంగా చాలా సినిమా ఈవెంట్లు జరుగుతుంటాయి. అందులో ఎందరో మంది వస్తుంటారు, ఒకరికొకరు పరిచయం ఉంటుంది. ఈ పరిచయం నేపథ్యంలోనే అనేక మంది సెల్ఫీ ఫోటోలు దిగుతుంటారు. అలా ఒక సెలబ్రిటీగా దిగడంలో మేము ఖచ్చితంగా అంటే ఎవరు వచ్చినా సరే ఫోటోలు దిగుతాం. అలాంటిది మాకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తాడన్న విషయం తెలీదు అనే విషయాన్ని చెప్పాడు. కానీ ఫోటోలు ముందు వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి, అదే అనుభవము ఇప్పటి వరకు వచ్చిన ప్రతి నటులకు కూడా ఎదురైంది. ఇక ఈ విషయంలో అంటే పూర్తి స్థాయిలో కూడా రవితేజ తిరిగి వెళ్తున్న క్రమంలో అంటే లోపలికి సిటీ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో ఆయన నవ్వుతూ హుషారుగా వెళ్ళారు. తిరిగి వస్తున్న క్రమంలో అదే హుషారును కొనసాగించినప్పటికీ మీడియాను చూస్తూ దండం పెడుతూ వెళ్ళారు. మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యం ఆయన గురించి గతంలోనే ఒకసారి సీరియస్గా మాట్లాడారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ మాట్లాడలేకపోయి ఉండొచ్చని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి రేపు శ్రీనివాసరావు విచారణ కూడా కీలకంగానే ఉంటుంది. ఎందుకంటే రవితేజ, శ్రీనివాసరావు ఇద్దరు ఇవాళ రవితేజ చెప్పిన అంశాలే రేపు శ్రీనివాసరావుకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఇతను చెప్పిన వర్షను, రవితేజ చెప్పిన వర్షన్తో పాటు శ్రీనివాసరావు రేపు ఏం చెప్తారు, ఎవరెవరిని కలుస్తారు, హైదరాబాద్లో ఉంటాయి, ఇలాంటి వాటిపైన ముఖ్యంగా ఆరా తీస్తోంది సిట్ బృందం. రేపు చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే సిట్ అధికారులు ముందుగా నిర్ణయించుకున్న జాబితా ప్రకారమే రవితేజ తర్వాత రోజు శ్రీనివాసరావు ఉన్నాడా అతని డ్రైవర్, లేక ఇప్పుడు రవితేజ విచారణ తర్వాతే శ్రీనివాసరావు పేరు బయటకు వచ్చిందా? అంటే మొదటి నుంచే కూడా ఉంది, కానీ రవితేజ డ్రైవర్ను విచారిస్తారని కూడా ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ప్రముఖుల పేర్లే బయటకు వచ్చాయి, కానీ డ్రైవర్లను విచారించిన ఘటనలు ఎక్కడ కూడా మనకు చెప్పలేదు, అఫీషియల్గా కూడా చెప్పలేదు. కానీ రవితేజతో పాటు ఆయనకు సంబంధించిన మేనేజర్ ఉండే అవకాశం ఉందని భావించారు. కానీ మేనేజర్కి బదులు డ్రైవర్ ఇవాళ రేపు విచారణ ఎదుర్కోబోతున్నారు. అయితే ఖచ్చితంగా ఆయన విచారణ కూడా అత్యంత కీలకమే. ఎందుకంటే ఫస్ట్ రవితేజ వర్షన్ వింటే అందులో ఆయన ఏం చెప్తారనేది తేలిన తర్వాత డ్రైవర్ను విచారిస్తే అతను ఏం చెప్తాడు, ఎక్కడికి వెళ్ళారు, ఇవన్నీ కొన్ని వీడియోస్, కొన్ని ఫోటో సాక్ష్యాధారాలు ఉన్నాయి. అప్పుడు ఇతనే కంపల్సరీ అన్నిటికీ డ్రైవర్గా ఉన్నాడు. రవితేజ ఓన్ డ్రైవింగ్ చేసినది చాలా తక్కువ, ఆయన ఎప్పుడు డ్రైవర్ వెంట ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు రవితేజ కెల్విన్తో ఫోన్ మాట్లాడి డ్రగ్స్ తీసుకొచ్చిన ఆరోపణలు ఉంటే దానికి తీసుకుంది మాత్రము డ్రైవర్ ఇతనే ఉన్నట్టు కూడా శ్రీనివాసరావు ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రేపటి ఆయన విచారణ కూడా కీలకం కాబోతుంది. ఆ తర్వాత మరొక ఇద్దరు విచారణ కూడా ఎదుర్కోబోతున్నారు. అనంతరము
కొత్తగా మరి నోటీసులు ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరిని కూడా అరెస్ట్ చేస్తారో ఎవరిని అరెస్ట్ చేస్తారో అని అనుకున్నాం. కానీ వాటి ప్రభుత్వ క్లారిటీతో ఎవరిని కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సాక్షులుగానే విచారిస్తున్నట్టు మనకు అర్థమవుతోంది. వీరంతా బాధితులుగా పరిగణించాలని చెప్పిన నేపథ్యంలో అకున్ సబర్వాల్ తీరు కూడా మరో రకంగా ఉంది. ఏంటంటే అతను తీసుకున్న నేరమే, ఉంచుకున్న నేరమే, పట్టుకున్న డ్రగ్స్ నిల్వ చేసిన నేరమే అని చెప్పిన నేపథ్యంలో ఇది ఎటుపోతుందనేది మనకు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. అక్కడ నుంచి మార్నింగ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. తెలంగాణను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సిట్ దర్యాప్తు పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమీక్ష సమావేశానికి ఎక్సైజ్, పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.